అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. నిన్న అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరి గారు ఉన్నారు, ఆవిడ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంచెం వాటిని తప్పుగా చదివారనమాట. అసలు ఏంటి అమిత్ షా గారు ఏం వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఆవిడ చదవాల్సి వచ్చింది అని చెప్పేసి మనతో పాటు ఇప్పుడు మాజీ జనసేన కార్యకర్త చింతా రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఏంటి అమిత్ షా గారు ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? అమిత్ షా గారు స్లిప్ ఆఫ్ ద టంగ్లో 2019 to 24 అనబోయి 2014 to 19 అని ఉండొచ్చు. ఎందుకంటే ఎందుకు కావాలని ఎందుకంటారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఆయన వద్దనుకుని చంద్రబాబు నాయుడుతో వెళ్ళిన వ్యక్తి. ఇది ఆయన స్లిప్ ఆఫ్ ద టంగ్ అయి ఉంటారు, దానిని ఈవిడ కరెక్ట్ చేసి ఉంటారు. లేదా ఆయన ఒక విధంగా వీళ్ళు కొద్దిగా కుప్పిగంతులు వేస్తున్నారు, చంద్రబాబు నాయుడు కొద్దిగా అత్యుత్సాహంగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ని ప్రొజెక్ట్ చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఏమైనా చెక్ పెట్టాలి అని ఉద్దేశపూర్వకంగా అంటే దానిని పురంధరేశ్వరి సెటరైట్ ఆ నెపము ఇది ఆ నింద టీడీపీ మీద పడకుండా దాన్ని కరెక్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు మనం కర్ణాటక ఎన్నికల్లో అమిత్ షా గారు ఒక వీడియో మీకు చాలా వైరల్ అయింది. మాండ్యాలో ఆయన సభ చేస్తున్నారు. ఆయన సభ ప్రసంగం ప్రారంభించగానే ఆయనకి ప్రజల నుంచి రావాల్సిన స్పందన రాకపోతే మాండ్యాలో జరిగింది. అది మాండ్యా ప్రజలు ఏంటి ఏమైంది ఈ రోజున స్తబ్దుగా ఉన్నారు, ఉత్సాహం లేదు ఏంటి అని అడిగితే అక్కడ ట్రాన్స్లేటర్ పురంధరేశ్వరి ట్రాన్స్లేట్ ఏం చేశాడు, అమిత్ షా గారు ఏంటి ప్రజల్లో ఉత్సాహం లేదు అది అంటున్నారు, అందరూ గట్టిగా భారత్ మాతాకి జై అని అంటే అమిత్ షా వారించాడు. ఎక్స్ట్రా చేయబాగా నేనే చెప్పింది అదే చెయ్యి, నేను చెప్పినంతవరకే చెప్పు, ప్రజలు మౌనంగా ఎందుకున్నారు, స్తబ్దుగా ఎందుకున్నారు, ఉత్సాహం ఎందుకు లేదు అన్నాను, అంతవరకే చెప్పు అన్నారు. సో ఇక్కడ మనకి ఈ ట్రాన్స్లేటర్లు ఏం చేస్తారంటే వీళ్ళ అత్యుత్సాహం కొద్దీ వాళ్ళ దాన్ని హిందీ కన్నడ అక్కడ, ఇక్కడ హిందీ తెలుగు ఇది. సో కానీ భారత్ మాతాకి జై అనేది నేను అనలేదు అని అమిత్ షాకి తెలుసు కదా. ఇక్కడ ఏమైందంటే హిందీ పదాలు 2014 से 2019 అని ఉంటాడు ఆయన. ఈమె తెలుగులోకి 2019 నుంచి 2024 అంటే ఆయనకు అర్థం కాదు. భారత్ మాతాకి జై అనేది పాపులర్ వర్డ్ ఏ భాషలో ఒకటే కదా. సో అక్కడ అర్థమైపోయింది, ఇక్కడ అర్థం కాదు అది. సో ఇటువంటి ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి, కూటమిని కాపాడుకోవడానికి, ఎస్పెషల్లీ వాళ్ళ లాబీ కమ్మ లాబీ ఉందో దాని మీద నింద పడకుండా ఉండడానికి కూడా అన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఇక్కడ. సో అవన్నీ చూసుకుంటారు. అయితే ఇప్పుడు 2019 వరకు కూడా విపత్తు అంటే ఆయన రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది అన్నట్టుగా అన్నారు, అట్లాగే ఉందా? అంటే దాంట్లో 2014 నుంచి 2019లో విపత్తు పట్టుకుపోయింది అన్న దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ని గుండెల్లో గుణపం దింపింది చంద్రబాబు నాయుడు. ఈ భూప్రపంచంలో ఏ ఒక్క నాయకుడు కూడా తన రాష్ట్రాన్ని నాశనం కావాలని అధికారికంగా ప్రకటించాడు. అటువంటి ప్రకటనలు చంద్రబాబు నాయుడు చేస్తాడు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజీ చాలు అని అసెంబ్లీ తీర్మానం చేసిన ఆంధ్రప్రదేశ్ ఒక పౌరుడిగా నేను ఆలోచిస్తే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ వినాశనానికి కారకుడు చంద్రబాబు నాయుడు, అంతటి దుష్టుడు చంద్రబాబు నాయుడు. అటువంటి ఇది భారతీయ జనతా పార్టీకి ఆ మాట అనే అర్హత లేదు. భారతీయ జనతా పార్టీ ఏంటి పోలవరం ప్రాజెక్ట్ని ఏటీఎంగా వాడుకున్నామని నరేంద్ర మోడీ అన్నాడు, బిల్లులకి సరిగ్గా లెక్కలు చెప్పట్లేదు అన్నారు, దోషిపెట్టారన్నారు. ఇవన్నీ సెకండరీ అయితే ఆంధ్రప్రదేశ్ బతికి బట్ట కట్టడానికి కీలకమైనది ఏంటంటే ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా గురించి వద్దనే దుష్టుడైన నాయకుడు ఎవరన్నా ఉంటే చంద్రబాబు నాయుడు. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మాకు ఒక మెడికల్ కాలేజీ అక్కర్లేదు అని సరెండర్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే రాష్ట్రానికి ఉపయోగపడేది ఏదైనా ఉంటే ఆ రాష్ట్రానికి దాన్ని నాశనం చేసైనా సరే దాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎటువంటి మీకు అనుమానాలు అవసరం లేదు. సో ఆంధ్రప్రదేశ్కి 2014 నుంచి 19 అయినా సరే, 2024 నుంచి 29 అయినా సరే, 29 దాకా ఈ ప్రభుత్వం ఉంటుందో లేదో నాకైతే డౌటే. కానీ ఈ టర్మ్ కూడా చంద్రబాబు నాయుడు దుష్ట పరిపాలన కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాని రుచి చూస్తున్నారు. ఏ ఆరోపణలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశారు, ఏ నిందలైతే మోపారు, ఆంధ్రప్రదేశ్ 14 లక్షల కోట్ల అప్పు అయిపోయిందని అదే చంద్రబాబు నాయుడు నోటితో 7 లక్షల కోట్లు ఏం చెప్పించారు.
33,000 మందిని అమ్మాయిలను ఎత్తుకుపోయారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ వాళ్ళ చేతనే అది కాదు, అది అబద్ధం అని చెప్పించారు. ల్యాండ్ సర్వేల్లో భూములు కొట్టేస్తున్నారు అన్నారు, మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టారు. కరెంటు మీటర్ల విషయం జగన్మోహన్ రెడ్డి మీద నింద మోపారు, ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేస్తే వాటిని తప్పన్నారో వాళ్ళనే అది ఒప్పు అని చూపించిన ఘనత అటువంటి కార్యక్రమాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రీన్ కో కూడా వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. విశాఖపట్నంలో మొన్న కొన్ని ఇనాగ్రేషన్ చేశారు మోడీ, అవన్నీ జగన్మోహన్ రెడ్డి దీంట్లోనే అయినాయి. అలాగే విశాఖ కొత్త ఎయిర్పోర్టు, దాని విషయం కూడా. అంటే మీరు ఒక నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన పక్కన పెట్టి చూస్తే నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి డిస్టింక్షన్లో ఉంటారు, చంద్రబాబు నాయుడు ఫెయిల్, నాట్ ఎ డౌట్ లేదు.